హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్. ఈరోజు అయితే మనము జాతీయ పతాకం గురించి కొన్ని వాక్యాలు చూడబోతున్నాము. భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు రూపొందించారు. భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు రూపొందించారు. భారత జాతీయ పతాకాన్ని 1947 జూలై 22వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించింది. మన భారతదేశ జాతీయ పతాకంను తిరంగా లేదా త్రివర్ణ పతాకం అని కూడా పిలుస్తారు. మన భారతదేశ జాతీయ పతాకంను తిరంగా లేదా త్రివర్ణ పతాకం అని కూడా పిలుస్తారు. స్వాతంత్ర్యానికి గుర్తుగా మనము జాతీయ పతాకంను ఎగురవేస్తాము. స్వాతంత్ర్యానికి గుర్తుగా మనము జాతీయ పతాకంను ఎగురవేస్తాము. ఈ జాతీయ పతాకంలో 3 రంగులు, మధ్యలో ఒక ధర్మచక్రం ఉంటాయి. ఈ జాతీయ పతాకంలో 3 రంగులు, మధ్యలో ఒక ధర్మచక్రం ఉంటాయి. మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, జాతీయ పతాకం అంటే మనం జెండాను ఎగరవేస్తాం కదా స్వాతంత్ర దినోత్సవం రోజు. దానినే మనము జాతీయ పతాకం అని పిలుస్తాము. జాతీయ పతాకంలో పైన కాషాయం, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. పైన కాషాయం, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి. జాతీయ పతాకంలోని కాషాయం రంగు సహనం, ధైర్యం, త్యాగానికి గుర్తు. తెలుపు రంగు శాంతి, సత్యానికి మరియు ఆకుపచ్చ రంగు విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, కాషాయం రంగు సహనం, ధైర్యం, త్యాగానికి గుర్తు. తెలుపు రంగు శాంతి, సత్యానికి మరియు ఆకుపచ్చ రంగు విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. పతాకం మధ్యలో తెలుపు రంగుపై 24 గీతలతో ముదురు నీలం రంగుతో అశోక చక్రం ఉంటుంది. పతాకం మధ్యలో తెలుపు రంగుపై 24 గీతలతో ముదురు నీలం రంగుతో అశోక చక్రం ఉంటుంది. భారతీయులందరూ జాతీయ పతాకాన్ని గౌరవించాలి. జై హింద్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది జాతీయ పతాకం గురించి కొన్ని వాక్యాలు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.